సూర్యాబాయ్ ఈ మ్యాచ్ లో నేను నెంబర్ 3 లో బ్యాటింగ్ వెళ్తా. సూర్యాబాయ్ అది నా చేతిలో లేదు తిలక్. నా బ్యాటింగ్ పొజిషన్ నాకు తెలియదు. నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు. వెళ్ళే గంభీర్ సార్ అడుగుపో. ఏంది ఒక మ్యాచ్ నా బాగాడు ఇన్ని ఛాన్సులు ఇస్తా ఉంటే ఒక మ్యాచ్ కూడా ఆడుకున్నా. చూడు మన అభిషేక్ శర్మ ఎట్లా ఆడుతున్నాడు. నువ్వేమో ఛాన్సుల మీద ఛాన్స్ ఇస్తా ఉంటే నువ్వు ఆడలేకపోతున్నావు. ఈ మ్యాచ్ కనీసం 30 రన్స్ అనే కొట్టు. ఎన్ని బాల్ ఆడుకో, కనీసం 30 రన్స్ కూడా చాలు. ఈ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను మీకు. సోషల్ మీడియాలో లేకుండా మన ఏం చేస్తారు చూసుకునే మ్యాచ్లో అన్న. రామ్మ తిలక్ రా, బాగా పర్ఫార్మెన్స్ చేసినావు లాస్ట్ మ్యాచ్ లో. ఈ నెంబర్ 3 ఇది 60 రన్స్ కొడతానే నెంబర్ 3 అడుగుతున్నావు. మన శాంతం చూసినావా 3 సెంచరీలు చేసినాడు. ఇప్పుడు బెంచ్ లో ఉన్నాడు. నెంబర్ 3 అడిగినాడు. ఇప్పుడు బెంచ్ మీద ఉన్నాడు. అట్లుంటది మనతో. నువ్వు కూడా వెళ్తావా? పర్ఫార్మెన్స్ చేస్తున్నావమ్మా. కానీ నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ఫాలో అవుతూ పోవాలి. రాండి అందరూ రండి చెప్తా. ఓకే ఇప్పుడు డిసైడ్ చేద్దాం ఎవరు ఏ పొజిషన్ లో పోవాలా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కెప్టెన్ రామ సూర్య, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే మనకు తెలుసు కాబట్టి మనకంటూ ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏంటంటే ఇప్పుడు నెంబర్లు వేస్తాం. నెంబర్లో ఎవరికి ఏ పొజిషన్ వస్తే ఆ పొజిషన్లో పోవాలా. ఓకే అందరికి ఒకటే న్యాయం. ఓకే మన ఓపెన్ పొజిషన్ గిల్లు అభిషేక్ శర్మ పక్కన వీళ్ళిద్దరు ఓపెన్ పొజిషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనందరికి మిగతా నెంబర్ 3 నుంచి 10 వరకు ఎవరికి ఏ పొజిషన్ వస్తే ఆ పొజిషన్లో పోవాలా. అందరికి ఒకటే న్యాయం. నెంబర్లు వేస్తాం. ఇది ఎవరికి? హార్దిక్ ఇది ఎవరికి? హర్షిత్ రాణాకి. ఇది ఎవరికి? అక్షర్ పటేల్ కి. ఇది ఎవరికి? తిలక్ తిలక్ నీ పొజిషన్ ఆలోచన మా తక్కువ ప్రకారం ఇంకా మాట్లాడుకో. అందరు గుర్తుంది కదా మీరు ఇద్దరు ఓపెనర్స్ గిల్లు అభిషేక్. వచ్చేసి నెంబర్ 3 వచ్చేసి ఈ మ్యాచ్ లో నెంబర్ 3 ఎవరికి వచ్చింది? నానాకు వచ్చింది. కమాన్ హర్షిత్ రాణా, కంగ్రాచులేషన్ బా. నెంబర్ 3 పోవాలా. నెంబర్ 4 వచ్చేసి హార్దిక్. కంగ్రాచులేషన్ హార్దిక్, బాగా పర్ఫార్మ్ చేయాలి. ఎలాగైనా నువ్వు బాగానే పర్ఫార్మ్ చేస్తావు. కానీ ఓకే అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవరి నెంబర్ ఒకటినే పోవాలి. ఇదే మన పద్ధతి. ఓకే సార్ నా నెంబర్ 4 ఎక్కడ? నేను ఎక్కడ? నువ్వు ఉండగా మర్చిపోయాను నా కెప్టెన్. ఓకే హార్దిక్ ప్లేస్ నీదంతా హార్దిక్ 4 కదా. ఓకే నెంబర్ 4 తీసుకో. నీకు ఏ ప్లేస్ ఇచ్చినా ఒకేలా బ్యాటింగ్ చేస్తావు పండ్యా. నీకు ఏ ప్లేస్ అయితే ఏముంది చూద్దాం పొజిషన్ ఎలా ఉంటుందా. ఓకే ఇదే మన బ్యాటింగ్ పొజిషన్. అందరూ దీన్ని ఫాలో అవ్వండి. బాగా ఆడండి అందరూ. ఓకే జయమున్నా బాయ్. ఓకే మా అందరికి ఆల్ ద బెస్ట్. బాగా ఆడండి. ఈ మ్యాచ్ గెలిపిండి సార్. గేమ్ ప్లాన్ సార్. గేమ్ ప్లాన్ ఉంది కదా. ఓకే ఏ ప్లాన్ లేకపోవడం గేమ్ ప్లాన్. ఏం చెప్పావురా?